వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. సనత్ నగర్లోని టిమ్స్ ఆసుపత్రిని సందర్శించి అక్కడి వాస్తవ పరిస్థితులను తెలుసుకుందామని బయలుదేరిన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేశారు. ముందస్తు నిర్బంధాలతో విపక్ష నేతల గడపల ముందు వందలాది పోలీసులను మోహరించి అక్షరాల యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. అసలు కోకాపేటలో ఆ సమయంలో ఏం జరిగింది? కాంగ్రెస్ సర్కారుకు ఈ అరెస్టులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. సనత్ నగర్ ఆసుపత్రికి వెళ్లేందుకు సిద్ధమైన ఆయనను పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకున్నారు. హరీష్ రావు వాహనానికి ఏకంగా పోలీసు బలగాలు అడ్డంగా నిలబడి అంగుళం కూడా ముందుకు కదలకుండా చక్రబంధం చేశారు. ఆసుపత్రికి వెళ్లేందుకు తమకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. హరీష్ రావును అరెస్టు చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులకు, గులాబీ కార్యకర్తలకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. హరీష్ రావును హౌస్ అరెస్టు చేశారన్న విషయం తెలుసుకొని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హూటాహూటిన అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. కేవలం హరీష్ రావునే కాదు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కూడా పోలీసులు ముందస్తుగా ఎందుకు నిర్బంధించారు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న డొల్లతనం, రోగులు పడుతున్న అవస్థలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే సర్కార్ ఈ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ మండిపడుతోంది. వాస్తవాలను కప్పిపుచ్చేందుకే పోలీసులను అడ్డుకునే అధికార పార్టీ పిరికి పందా చర్యలకు దిగుతోందంటూ గులాబీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. పోలీసుల అక్రమ నిర్బంధాలు, దౌర్జన్యాలపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్టు చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? ఇది ముమ్మాటికి దుర్మార్గం అంటూ కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తోంది. పోలీసుల లాఠీలు, నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అణిచివేసే కొద్దీ తమ పోరాటం మరింత ఉధృతం అవుతోందని స్పష్టం చేశారు. చూసారుగా, హౌస్ అరెస్టులతో నాయకులను గడప దాటినివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయోగిస్తున్న ఈ పోలీసు అస్త్రం భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీయబోతోంది? సమస్యలను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా? ఆసుపత్రుల్లో నిజంగానే ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయా? వాటిని దాచేందుకే ఈ ముందస్తు అరెస్టుల పర్వమా? బీఆర్ఎస్ చేస్తున్న ఈ పోరాటానికి కాంగ్రెస్ మంత్రులు ఏ రకమైన కౌంటర్ ఇస్తారు? వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.